హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో మసాలా వడ ఎలా చేయాలో చూద్దాం. ఈవినింగ్ స్నాక్స్‌కి చాలా బాగుంటుంది. అలాగే కర్రీ కూడా చేసుకోవచ్చు, మసాలా కర్రీ. దీన్ని ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. పూర్తిగా అయితే చూడండి, మీకు అప్పుడైతే బాగా అర్థమవుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి. ఒక 1 కప్పు పచ్చెనపప్పు బాగా కడిగి ఒక 1 అవర్ పాటు బాగా నానబెట్టాలి. నానబెట్టి వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ నీళ్ళంతా బాగా విడిసిపోయాక ఇప్పుడు మిక్సీకి అయితే పట్టుకుందాము. మిక్సీలోకి కొద్దిగా పచ్చెనపప్పు వేసుకొని కచ్చాపచ్చాగా వేసుకోవాలి. మరి మెత్తగా అయితే వేసుకోకూడదు. ఇలా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం పచ్చెనపప్పు మిగిలించుకొని దీనిలోకి చెక్క, లవంగం, అలాగే కొద్దిగా అల్లం, వెల్లుల్లి వేసుకొని ఇది కూడా కొంచెం గ్రైండ్ చేసుకొని ఇలా అయితే వేసుకోవాలి. దీంతో పాటు కొద్దిగా పచ్చెనపప్పు కూడా మిగిలించుకొని వేసుకోండి. అక్కడక్కడ పచ్చెనపప్పు తగులుతుంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా స్వీట్ కార్న్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 4, 5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని, కొద్దిగా కరివేపాకు కూడా సేమ్ అలాగే సన్నగా కట్ చేసుకొని, కొంచెం సోడా, కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆయిల్ కూడా పొయ్యి మీద పెట్టుకొని ఎక్కువ ఆయిల్ హీట్ ఎక్కకుండానే చిన్న చిన్న వడలుగా చేసుకొని ఇలాగైతే వేసుకోవాలి. ఈ వడలు లోపల ఉడకదు కాబట్టి లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, లోపల ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమేను. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్లో చాలా బాగుంటుంది. అలాగే వీటిని వడలు కోడిగుడ్డేసి పులుసులాగా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. మీకు ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేయండి.